హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 50 రోజులు. ఈ 50 రోజుల్లో ఆంధ్రాలో జరిగిన అరాచకాలు కొన్ని అన్యాయం కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా దారుణాలు, దౌర్జన్యాలు, టీడీపీ కార్యకర్తల అరాచకాలు, గూండాయిజం, మితిమీరిపోతున్న దౌర్జన్యాలు కూడా మనం ఏపీలో చూస్తున్నాం. దేనికోసం అంటే వెంటాడి వేటాడి మరీ దుర్మార్గం. వైసీపీ వాళ్ళు ఇంతలా ఏం చేస్తున్నారని ఈ వేట ఎప్పుడు ఏం జరుగుతుందో అని వణికిపోతున్న ఏపీ జనం. నిజంగా ఏపీలో జరుగుతున్న కూటమి అరాచకాలను చూస్తే వణుకు పుట్టేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ టీడీపీ కార్యకర్త వచ్చి ఏ వైసీపీ కార్యకర్తను హతమారుస్తాడో, ఎవరి మీద ఎవరు దాడి చేస్తారనేది ఊహకందని విధంగా ఈ పాలనలో జరుగుతుంది. మొన్నటికి మొన్న వినుకొండలో రషీద్ అనే ఒక వ్యక్తి మీద అతి కిరాతకంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్త జిలాని ఎంత దారుణంగా రషీద్ని హత్య చేశాడో అది మనం కల్లారా చూసినాం. వీడియోలతో సహా బయటకు వచ్చినాయి. ఇంత దుర్మార్గమైన అరాచకాలు ఏపీలో జరుగుతుంటే రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ మాకేం పట్టింపు లేదన్నట్టుగా ఒక దిక్కు ఉంటుంది. ఒక దిక్కు ప్రభుత్వం కూడా మాకేం బాధ్యత అన్నట్టుగా వ్యవహరించడం కూడా దీనికి ఎందుకు కారణం. నిజంగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోవడానికి ప్రభుత్వం అండ ఉందా, లేకపోయింటే అధికారుల నిర్లక్ష్యమా? అదే వినుకొండ రషీద్ ఘటనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసి ఎగ్జిబిషన్ పెట్టాడు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఏపీలో, రాష్ట్రపతి పాలన కావాలని చెప్పేసి ఎగ్జిబిషన్ పెట్టి ఇండియా కూటమికి సంబంధించిన పెద్ద పెద్ద నేతలు, ఎంపీలు వచ్చి సానుభూతి తెలియజేసిండు. కానీ ఈ రోజు నిన్నటికి నిన్న ఏదైతే నంద్యాలలో జరిగిందో వైసీపీకి సంబంధించిన కార్యకర్త మీద అతి దారుణంగా తల మీద బండతో మోదీ ఎంత కిరాతకంగా చంపారో ఒక్కసారి చూద్దాం. మరో సర్కారీ హత్య, పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం. శ్రీశైలం నియోజకవర్గం సీతారాంపురంలో అతి దారుణంగా వైఎస్ఆర్సీపీ నేత హతం. ఎస్ఐ కానిస్టేబుల్ కళ్ళెదుటే సుబ్బారాయుడిని ఇంట్లో నుంచి బయటికి లాగి చంపిన వైన్యం. రాత్రి 9:30 గంటల నుంచే పోలీసులను అప్రమత్తం చేసిన మరో నేత జయనారపు రెడ్డి. అదనపు బందోబస్తుకు విన్నవించిన పట్టించుకొని పోలీసులు, ఉన్నతాధికారులు. ఊరంతా చూస్తుండగా పచ్చముఠా విధ్వంసం. పక్కా ప్రణాళికతోనే హత్య. వీరు ఊరు దాటేంత వరకు గ్రామంలోకి రాని అదనపు పోలీస్ బలగాలు చంపేందుకు ఎక్కువ మంది రావడంతో ఏమీ చేయలేకపోయామన్న పోలీసులు. అర్ధరాత్రి 12:20 నుండి 12:30 గంటల మధ్య హత్య జరిగాక అదనపు బలగాల రాక జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఘోరం. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురంలో టీడీపీ నేతల కిరాతక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పసుపులేటి సుబ్బారాయుడు. ఏపీలో ముఠాల పాలన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. రాష్ట్రం రాజకీయ హింసకు మారుపేరుగా మారింది. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే నిత్యం దాడులు. హామీలో అమలు చేయలేకనే ఈ దుర్మార్గాలు. బాధితులకు అండగా నిలిచి పోరాటం సాగిస్తాం. రాజకీయ కక్షతోనే ఈ దారుణం. తొలిసారి నిన్నటి ఎన్నికల్లో సీతారాంపురంలో వైఎస్ఆర్సీపీ తరపున ఏజెంట్లు సుబ్బారాయుడి కుమారుడు ప్రసాద్ ఏజెంట్ గా కూర్చున్నాడని అక్కసు. పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురంలోని శనివారం అర్ధరాత్రి 12:20 గంటలకు టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్న ఇంట్లోకి వెళ్లి బయటికి లాగి కత్తులు, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు గుడ్లప్పగించి చూస్తుండగా సుబ్బారాయుడు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. హత్య జరిగే ప్రమాదం ఉందని 3 గంటల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా కనీసం చర్యలు తీసుకోకపోవడం ఈ దారుణం చోటు చేసుకుంది. హత్య జరిగిన తీరు, ఘటన పూర్వాపరాలు నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం, పోలీసుల వైఫల్యమే ఎందుకు కారణమని స్పష్టమవుతుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు సీతారాంపురంలో రాత్రి 9:45 గంటలకు టీడీపీ నేత శేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లాడు. పెద్దిరెడ్డి ఇంట్లో లేకపోవడంతో మహిళలను ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. ఊర్లో కేకలు వినపడటంతో వైఎస్ఆర్సీపీ నేత జయనారపు రెడ్డి వెళ్లి మహిళలను దూషించడం సరికాదని చెప్పాడు. దీంతో శేఖర్ రెడ్డి వెనుదిరిగాడు. నారపు రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయళ్లు కథ తేల్చాల్సిందే అని ముఠాను పోగు చేశాడు. ఆ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి నంద్యాలలో ఉంటే అతనికి సమాచారం ఇచ్చాడు. ఇదంతా గమనించిన జయనారపు రెడ్డి ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. జయనారపు రెడ్డిని పథకం ప్రకారం పక్కకు పంపి ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ జయనారపు రెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మహానంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఫోటో దిగి తన వాట్సాప్కు పంపాలని చెప్పారు. ఇక్కడ ఇదంతా జరుగుతుంటే తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటని పోలీసుల బందోబస్తును పిలిపించండి నారపురెడ్డి కోరాడు. సిఐ డిఎస్పీకి ఫోన్ చేసినా స్పందించడం లేదు. నువ్వు స్టేషన్కి వెళ్ళు, నేను చూసుకుంటా అని ఎస్ఐ చెప్పడంతో 5గురితో కలిసి జయనారపు రెడ్డి మహానంది స్టేషన్కి వెళ్ళి ఫోటో దిగి ఎస్ఐకి
చంపారు. నారపరెడ్డి ఊరు దాటగానే బుడ్డారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఠా ఒక్కసారిగా ఊర్లోకి దూసుకొచ్చి శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పుల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు 30 మంది నేరుగా సుబ్బారాయుడి ఇంటిపై పడ్డారు. తొలుత సుబ్బారాయుడి ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చారు. అడ్డొచ్చిన భార్య సుబ్బమ్మపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఆమె చెయ్యి కాళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకోకూడదని బెదిరిస్తూ శ్రీనివాస్ రెడ్డి ముఠా విధ్వంసం సృష్టించింది. అప్పటికే ఊర్లో వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు పోలీసులు చూస్తూనే ఉన్నారు. అందరి కళ్ళెదుట సుబ్బారాయుడిని కత్తులతో పొడిచి రాళ్లతో కిరాతకంగా చంపేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి ముఠా ఊరు దాటి వెళ్లిపోయింది. పోలీసుల వైఫల్యమా, లేకపోతే పోలీసులు పట్టించుకోవద్దు అని చెప్పేసి ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయి ఉన్నారా, లేకపోతే ఇంతకుముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉన్నదా? 3 గంటల ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీరు స్పందించలేదని చెప్పేసి ఎవరు నారప్పరెడ్డి చెప్తున్నాడు. సాక్ష్యాలతో సహా బయటకు వస్తున్నాయి. ఏ టైంకి ఫోన్ చేశారు, ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరు ఎంత స్పందించారు. ఇంత దారుణం జరుగుతుంది అన్నప్పుడు ఇద్దరు పోలీసులను పంపిస్తే 30 మంది ఎక్కడ, ఇద్దరు ఎక్కడ? పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది, మాకు బందోబస్తు కావాలని చెప్పేసి వేడుకున్నప్పుడు హుట్టిన అధికారం అనేది, యంత్రాంగం అనేది తొందరగా వాళ్ళకి రక్షణ కల్పిస్తే ఈ రోజు ఈ దారుణం జరిగి ఉండకపోయేది కదా. ఇది వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే చంపేస్తారా? ఇది ఎమ్మెల్యేకి తెలిసి ఉండకపోవచ్చా? హత్య విషయం ఎమ్మెల్యేలకు ముందే తెలుసా? ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లు అందరి కథ తెలుస్తా, చర్మం వలుస్తా, ఎవరిని వదిలేది లేదు అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఈ హత్యకు ఆయనకు తెలిసే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యను నివారించేందుకు సమయం ఉన్న బందోబస్తు రాకపోవడం, ఒక మనిషిపై హత్యకు తెగిస్తుంటే ఎస్ఐ ఫైరింగ్ ఓపెన్ చేయకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఒక పథకం ప్రకారం వ్యవహరించి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇతను ఎవరు? శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో ప్రధాన నిందితుడు బుడ్డారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఇతను నిందితుడు. ఈ కుట్రకు పాల్పడింది, ఈ కుట్రకు ప్లాన్ చేసింది ఇతనేనా, లేకపోతే ఎమ్మెల్యేనా? ముందుగానే ఎందుకు బందోబస్తు పంపలేదు? రాత్రి 9:30 గంటలకు గొడవ జరిగింది. జయనారపు రెడ్డి పోలీసులకు అప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. 10 గంటలకు ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ ముందే హత్య ప్రణాళిక జరుగుతున్నా ఎందుకు అదనపు బందోబస్తును పిలిపించలేకపోయాడు? సిఐకి విషయం తెలుసు. ఆపై డిఎస్పీ నోటీసులకు వెళ్ళింది. అయినా ఎందుకు బందోబస్తు పంపలేదు? 3 గంటల పాటు రాని బందోబస్తు 12:30 సుబ్బరాయుడు హత్య జరిగినాక, అది కూడా ఎవరైతే హత్య చేసిన ముఠా ఊరు దాటి వెళ్ళిపోయినాక అప్పుడు పోలీస్ యంత్రాంగం అనేది ఊర్లోకి ఎంటర్ అయింది. నెత్తి నోరు కొట్టుకొని ముందే చెప్పాను, పట్టించుకోలేదు. శనివారం రాత్రి 9:30 గంటలకు ఎస్ఐకి ఫోన్ చేశా. ఎస్ఐ ముందే శేఖర్ రెడ్డి మందిని గుంపు చేసి రాడ్లు తీసుకొని తిరుగుతున్నాడు, బందోబస్తును పిలిపించండి సార్ అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పా. సిఐ డిఎస్పీ కూడా పట్టించుకోలేదు. నన్ను స్టేషన్కి వెళ్ళి ఫోటో దిగమన్నారు. అలా ఎందుకు చెప్పాడో తెలీదు. నేను వెళ్ళిన తర్వాత సుబ్బారాయుడిని చంపేశానని ఆయన కొడుకు ఫోన్ చేసి చెప్పి ఏడ్చాడు. పోలీసుల సకాలంలో స్పందించి ఉండే ఈ హత్య జరిగి ఉండేది కాదు కదా అని జయనారపు రెడ్డి వైఎస్ఆర్సీపీ నేత చెప్పిండు. ఈయన ఎందుకు దూరం పంపించాల్సి వచ్చింది అంటే మీ ప్లాను ఇతనుంటే నెరవేరేదనా? ఏమన్నుంటే రాజకీయంగా ఆత్మహత్యలో ఉంటే తప్ప హత్యలు అనేది ఎక్కడ ఉండదు రాజకీయంలో. ఇవాళ మీ ప్రభుత్వం ఉంటుంది, రేపు వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది. కానీ ఒక మనిషి పోతే ఒక మనిషి రాడు కదా, వెంటనే ఎవరు తెచ్చేయలేరు కదా. దీనికి సంబంధించి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు సిఐకి, ఎస్పీకి, ఒకసారి అది కూడా మీకు వీడియో చూపిస్తాను నేను. రాత్రి 12:59 జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన వైఎస్ఆర్సీపీ నేత నారపురెడ్డి ఫోన్ 1-2 నిమిషాలకు ఎస్పీకి మరోసారి ఫోన్ చేసిన నారపురెడ్డి పరిస్థితి తీవ్రంగా ఉందంటూ వేడుకోలు. గ్రామంలో తమను హత్య చేయడానికి టీడీపీ గూండాలు వస్తున్నారని పోలీసులను పంపాలని ఎస్పీని కోరిన నారపురెడ్డి సీతారాంపురం గ్రామానికి చేరుకున్న ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్. పోలీసులు వచ్చిన తర్వాత గ్రామంలోకి చొరబడిన టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి అనుచరులు. పోలీసులు ఉండగానే సుబ్బారెడ్డిపై ఇంటిపై మారణాయుధాలతో దాడి చేసిన టీడీపీ గూండాలు. ఫస్ట్ 12:59 ఫోన్ చేశాడు తెల్లవారుజామున. ఫోన్ 53 సెకండ్లు మాట్లాడారు. తర్వాత 1:02, తర్వాత 1:08, తర్వాత 3:18, 3:20, మళ్ళీ మార్నింగ్ 10:43 కూడా ఫోన్ చేసినా కూడా స్పందించలేదు. ఇంత దారుణంగా హత్య చేస్తుంటా అంటే ఎవరు వీళ్ళకు అధికారం ఇచ్చారు? ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అనుచరులు అయితే ఇష్టం ఉన్నట్టు చేస్తే నడుస్తుందా? ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కదా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది? పబ్లిక్ డిస్టర్బెన్స్ అయితే ఏం జరుగుతుందో అర్థమవుతుందా? పబ్లిక్ ఆర్డర్ కనుక డిస్టర్బెన్స్ అయితే ఊహకందని పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ పబ్లిక్ డిస్టర్బెన్స్ అయితే ప్రతి ఒక్కరు ఎదురు తిరగాల్సి వస్తుంది. ఈ అరాచకాలు, ఈ దాడులు ఎంత మాత్రము కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు. ఒదిక్కోమో చంద్రబాబు రాజకీయ హత్యలు మేము చెయ్యము, చేస్తే ఎవరిని సహించేది లేదు, ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కాన్ఫరెన్స్లు పెట్టి మరీ చెప్తాడు. ఒదిక్కోమో హోమ్ మినిస్టర్ ఇలాంటి వాటికి మేము
చోటు ఇచ్చేదే లేదు, 5 కోట్ల మందికి 50,000 మంది పోలీసులే ఉన్నారు, మేము ఏం చేయాలని చెప్పేసి హోమ్ మినిస్టర్ తరహాలో ఉన్న వ్యక్తి మాట్లాడితే, చంద్రబాబు ఏమో రాజకీయ హత్యలకు చోటే లేదు, అట్లాంటి వాటిని మేము ఉపేక్షించమని చెప్పేసి చంద్రబాబు చెప్తాడు. ఇది మరి ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమన్నా నడుస్తుందా? చంద్రబాబుకు హోమ్ మినిస్టర్కి తెలియకుండా ఇక్కడ డైరెక్టు హెచ్చరిస్తున్నారు కదా, డైరెక్టు అందరి కథ తేలుస్తాం, చర్మం వలుస్తాం, ఎవరిని వదిలేది లేదు అని చెప్పేసి ఆల్రెడీ సంకేతాన్ని ఇచ్చిండు అన్నట్టుగానే చేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంటుంది, రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుందేమో కదా. దాడులు దేనికి సంకేతం అనుకోవాలి? దాడికి ప్రతి దాడి చేసుకుంటూ పోతే ఎవరు మిగిలరు. అరాచకాల హింసాత్మకమైన ఘటనలే ఉంటాయి తప్ప శాంతికి చోటు ఉండదు. హంతకులు పారిపోయాక స్పందిస్తారా? ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియక జనపు నారాయణ రెడ్డి మౌనంగా పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఉన్నాడు. ఇంతలో సుబ్బారాయుడు కుమారుడు ప్రసాద్ ఫోన్ చేసి నాన్న ఇంకా లేడు, చంపేసినారు అని బోర్న విలిపించాడు. దీంతో రాత్రి 12:59 జయనారపు రెడ్డి ఎస్పీ అధిరాజ్ సింగ్ రానాకు ఫోన్ చేశాడు. సీతారాంపూర్లో టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని, చంపడానికి వచ్చారని 9:30 ఎస్ఐకి చెప్పాం, సిఐ డిఎస్పీ కూడా చెప్పాం, బందోబస్తు పంపాలని కోరాం, అయినా పంపలేదు. ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్రంలో ఇంకా పరిపాలన ఏం జరుగుతుంది? వణికిపోతున్నారు. ఏదన్నా మాట్లాడదామన్నా టీడీపీ వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడదామన్నా కూడా వణికిపోతున్నారు. ఏపీలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అని చెప్పేసి భయపడుతున్నారు. ఈ భయం కోసమేనా టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది? చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా, ఎదురులేని మ్యాండేటరీ మాకు ఇచ్చారు అని చెప్పి. ఆ మ్యాండేటరీ ఇచ్చింది ఎవరు? ప్రజలే కదా. అంత గొప్ప మ్యాండేట్ ఇచ్చినప్పుడు గొప్ప పరిపాలన చేయాలి, కానీ ఇంత అరాచకమైన పరిపాలన సరికాదు. ఇంతకుముందే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు మాకు 164 సీట్ల మెజారిటీ ఇచ్చారు, అంత మ్యాండేట్ ఇవ్వడం మాకు గొప్ప, ఇంతవరకు ఎన్నడూ జరగలేదు, ఫస్ట్ టైం ప్రజల నుంచి అంత మ్యాండేట్ వచ్చిందంటే మా మీద ఎంత నమ్మకం ఉందో, మేము ఎట్లా పరిపాలిస్తామో అని చెప్పేసి వాళ్ళు మాకు మ్యాండేట్ ఇచ్చారని చెప్పేసి చెప్పిన చంద్రబాబు ఈ విషయాలు మీ దృష్టికి రావడం లేదా? దృష్టి రాకపోతే అధికారుల నుండి తెప్పించుకోండి, ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకోండి. ఆంధ్రాలో ఏం జరుగుతుంది, ఎవరి మీద ఎవరు దాడులు చేస్తున్నారు అనేది ఒకసారి తెప్పించుకొని చూడండి. ఇది ఆంధ్రాలో ఎంత మాత్రం ఉపేక్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఇట్లానే జరుపుకుంటా పోతా అంటే ఇంకా అహింస పెరుగుతుంది తప్ప శాంతి అనేది నెలకొనడం చాలా కష్టం. సో ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టి వంగలపూడి అనిత ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో వారు స్పందించి అధికారులను అప్రమత్తం చేసి 100కి డయల్ చేస్తే 5 నిమిషాలలో అక్కడ ఉంటారు. కానీ డైరెక్ట్ ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మీరు రెస్పాండ్ కాలేదు అంటే పక్కా స్కెచ్ ప్రకారమే ఇది జరిగిందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మీరు ఒక్కసారి సోషల్ మీడియాలో చూడండి, ఎవరు ఏం అనుకుంటున్నారో మీకు కామెంట్లు చూస్తే మీకే అర్థమవుతుంది. అధికారుల మీద ఎంత నమ్మకం ఉన్నది, ఎమ్మెల్యేల మీద ఎంత నమ్మకం ఉన్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నది అనే చీదరించుకునే కాడికి తీసుకొచ్చుకుంటున్నారు. మీకు మ్యాండేట్ ఇచ్చింది కాబట్టి ఆ మ్యాండేట్ ప్రకారం ప్రజలకు మంచి చేయాలని మాత్రమే కోరుకోండి తప్ప ఇలాంటి అరాచకాలు ఎంత మాత్రం మంచిది కాదని మా మైరా మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.